హాయ్ హలో అండి. ఈరోజు నేను ఇంట్లోకి తెచ్చిన పాలతో కలాకాండ్ చేస్తున్నాను. దానికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలంటే ఫస్ట్ కొంచెం అడుగు మందంగా ఉన్న కడాయి ఒకటి తీసుకోవాలండి. మనం తీసుకున్న పాలు దాంట్లో పోసేయాలి. పాలు కొంచెం ఎక్కువసేపే మరగనివ్వాలండి. పాలు మరిగిన తర్వాత 4-5 నిమ్మ చుక్కలు వేసుకోవాలి. అంతేనండి, అప్పుడు పాలు కొంచెం విరగడం స్టార్ట్ అవుతాయి. ప్రాసెస్ చిన్నదైనా టైం ఎక్కువ పడుతుందండి. పాలు కొంచెం కొంచెం విరుగుతున్నాయి. పాలు బాగా మరిగి బాగా విరిగాయండి. కంటిన్యూస్గా అలా తిప్పుతూనే ఉండాలి. చాలా వరకు దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఒక గుప్పుడు పంచదార వేసుకుంటే సరిపోద్దండి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా తిప్పాలండి, కంటిన్యూస్గా తిప్పాలి, లేకపోతే అడుగు మాడిపోతుందండి. లాస్ట్లో కొంచెం ఇలాచి పొడి వేసుకున్నాను. అంతేనండి, దగ్గర పడిపోయింది. బాగా అయిందని మనకు ఎలా తెలుస్తుందంటే మూకుడు నుంచి సపరేట్ అవ్వాలండి, అప్పుడు అయినట్టు. నిజం చెప్తున్నానండి, నేను చేశానని కాదు కానీ మనం స్వీట్ షాప్లో తిన్న దానికంటే చాలా టేస్ట్గా ఉంది. సూపర్ కుదిరింది.